మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పరమగీతములు 5వ అధ్యాయము 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. చదివినటువంటి వాక్య భాగంలో మనం చాలా ముఖ్యమైన, బరువైన, కీలకమైనటువంటి అంశాన్ని గమనిస్తాం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. ప్రియుడు అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ తలుపు తీయబోయినది సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి షులమితి. తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు ఆయన తలుపు ఎదుట నిలిచి ఉన్నాడా అని మనం చూసినట్లయితే అవును అని ఆ పై వచనాల్లో మనం చదివినప్పుడు గమనించగలుగుతాం. 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుగుకుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా? తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఈ చదివినటువంటి ఈ వచనాలలో ప్రియుడైనటువంటి క్రీస్తు హృదయం అనేటువంటి తలుపును తడుతూ, నా కుమారుడా, నా కుమారి, నన్ను లోనికి రానివ్వు. నేను నీ బ్రతుకును మారుస్తాను. నీ చీకటి బ్రతుకులో వెలుగులు విరజుమ్ముతాను. నీ మనుగడను మరో మలుపు త్రిప్పుతాను. నీ స్థితిగతిని మారుస్తాను అని అంటూ ఉంటే, ఈ ప్రియురాలు నేను ఇప్పుడే వస్త్రాన్ని తీసివేశాను, ఇప్పుడే నేను కాళ్ళను కడుగుకొని ఉన్నాను, ఇప్పుడే నేను శుద్ధ్రాలుగా ఉన్నాను అని తాను ఏదో తీరికలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా, చాలా విస్తృతమైనటువంటి పనులతో మునిగిపోయినట్లుగా, దేవుని స్వరానికి విలువనివ్వక ఆయనను నిర్లక్ష్యపరుస్తూ, నేను కాసేపు అయిన తర్వాత నీకు తలుపు తీస్తాను అని కఠినంగా వ్యవహరించింది. నేను ఇప్పుడే నా పడక మీదకి నిద్రించడానికి వెళ్తున్నాను. నేను ఇప్పుడే నా శరీరాన్ని అలసట తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నాను. నేను ఇప్పటికే చాలా అలసిపోయాను, ఇక నేను చేయలేను. ఇప్పటికే నేను చాలా ప్రార్థన చేశాను, ఇప్పటికే నేను ఎంతోసేపు వాక్యాన్ని ధ్యానించాను, ఇప్పటికే నేను ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళాను, ఇప్పటికే నేను ఎంతో సేవకులతో సహవాసం కలిగి ఉన్నాను, ఎన్నో మార్లు నాకు అదే మాటలు సేవకులు వినిపింపచేశారు, నేను దేవుని కొరకు ఇప్పటికే ఎంతో చేసి ఉన్నాను అని తనలో తాను అనుకుంటూ ప్రభువుకు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పనిని నిర్లక్ష్యపరిచింది. ఆమె తలుపు తీద్దాం అనుకొని తలుపు తీసేలోపు ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం క్రీస్తు యొక్క స్వరాన్ని వినలేనటువంటి ఆత్మీయ బదిరులముగా మనం మార్చబడుతూ ఉంటాం. ఆయన మాట వినబడలేనటువంటి చివిటి వారంగా మనం నిలిచిపోతూ ఉంటాం. ఆయన స్వరాన్ని గుర్తించలేనటువంటి విస్తృతమైనటువంటి పనిలో మనం నిమగ్నులమైపోతూ ఉంటాం. ప్రభు మనతో, నీవు నా సన్నిధికి రా, మోకరించు, ప్రార్థించు, వాక్యాన్ని చదువు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు చేస్తున్న పనిని ప్రక్కన పెట్టు, నువ్వు చదివేటువంటి ఆ పుస్తకమే కానీ, నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ నీ స్నేహితులే కానీ, నువ్వు సంభాషిస్తున్నటువంటి ఆ అంశాలే కానీ, నువ్వు చూస్తున్నటువంటి, నువ్వు వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రదేశాలే కానీ, నువ్వు ఉన్నటువంటి ఈ స్థానమే కానీ, ఈ స్థావరమే కానీ, నీ గుడారమే కానీ, వీటన్నిటిలో నుండి నువ్వు నా కొరకు ప్రక్కకు రా, నా సన్నిధిని నువ్వు మోకరించు, నేను నీతో కలిసి నడుస్తాను, నేను నీతో మాట్లాడతాను, నీకు నా స్వరాన్ని వినిపింపచేస్తాను అని ప్రభు తన స్వరాన్ని వినిపింపచేస్తున్నప్పటికీ, హృదయానికి ఆ విషయం తెలుస్తున్నప్పటికీ, ఈ సందర్భంలో నేను ప్రార్థన చేయాలి, ఈ సందర్భంలో నేను మందిరానికి వెళ్ళాలి, ఈ సందర్భంలో నేను వాక్యాన్ని చదవాలి, ఈ సందర్భంలో నేను ఆయన స్తుతించాలని తెలుస్తూ ఉన్నప్పటికీ వాటిని మనం నిర్లక్ష్యపరుస్తూ ఉండే అటువంటి అనుభవమే ఈ అనుభవం. అయితే మనము దాన్ని గుర్తించి, ఇప్పుడు నేను నా ప్రభువుకు తలుపు తీస్తాను, ఇప్పుడు నేను సిద్ధపడి ఉన్నాను, ఇక నా పనులన్నీ ముగించుకొని ఉన్నాను, ఇప్పుడు సమయం ఆయన కోసం అని ఇప్పుడు మనం ఆయన కొరకు మోకరించి, ఇప్పుడు మనం ఆయన సన్నిధిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు మనం తలుపు తీయడానికి ప్రయత్నం చేసి తలుపు తీసినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన పిలిచినప్పుడు మీరు పలకకపోతే, మీరు తలుపు తీసినప్పుడు ఆయన మీకు దొరకడు. ఇక్కడ షూలమితి పరిస్థితి అదే. ఆయన కోసం ఆమె తలుపు తీసినప్పుడు ఆయన అక్కడ లేడు, ఆయన వెళ్ళిపోయాడు. నేడు అనేటువంటి సమయమున ఆయన రక్షణ సువార్త మనకు వినపడుతూ ఉన్నప్పుడే మనం ఆయనకు తలుపు తీయాలి. ఇంకా
వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, ఇంకా రకరకాలైనటువంటి సోషల్ మీడియాల్లో తల మునకలయ్యేలాగా మునిగిపోతూ జీవితంలో అదొక రుచికరమైనటువంటి ఆహార పదార్థముగా భావిస్తూ దానిలో మునిగి తేలియాడుతూ జీవితం విలువలను ప్రక్కన పెట్టి, కుటుంబాన్ని ప్రక్కన పెట్టి, భార్య భర్తను ప్రక్కన పెట్టి, భర్త భార్యను ప్రక్కన పెట్టి, పిల్లలను ప్రక్కన పెట్టి వ్యర్థమైనటువంటి ముచ్చట్లకు, వ్యర్థమైనటువంటి క్రియలకు వాళ్ళు చూడాలి వీడు చూడాలనేటువంటి ప్రయాసతో ముందుకు మనుగడను కొనసాగిస్తూ ఉంటే ఒకానొక రోజు తలుపు తీయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ తలుపు ఎదుట ప్రభు ఉండడు అన్నటువంటి సంగతి నగ్న సత్యం. రక్షణను గూర్చినటువంటి మాట వినబడుతూ ఉన్నప్పుడే మనం రక్షణ పొందాలి. మారు మనసు పొందు, ఇప్పుడే పాపాన్ని విడిచిపెట్టు అని చెప్పినప్పుడే మనం సరిచేసుకోవాలి. ఇప్పుడే ఆయన సన్నిధికి రా అని పిలువబడినప్పుడు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఇప్పుడే ఆయన నామంలో ప్రార్థించు అని అన్నప్పుడు మనం ఆయన నామంలో ప్రార్థించాలి. ఇప్పుడే ఆయన ఉపదేశానికి చెవియొగ్గు అని అన్నప్పుడు మనం ఆయన ఉపదేశానికి చెవియొగ్గాలి. ఇప్పుడు కాదు, నాకు యవ్వన కాలం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు సంతానం ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు బాధ్యతలు ఉన్నాయని ప్రభు స్వరాన్ని వినక ఆయనను నిర్లక్ష్యపరుస్తూ సమయం అంతా అయిపోయిన తర్వాత, శరీర బలమంతా ఉడికిపోయిన తర్వాత, బలహీనమైపోయిన తర్వాత, రోగము పట్టి మంచానికి పట్టిన తర్వాత, ఉద్యోగం పోయి నెరసిల్లిపోయిన తర్వాత, అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఇప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్తాను, ఇప్పుడు నేను ప్రభువుకు తలుపు తీస్తానని అనుకుంటే ఆ సందర్భంలో ప్రభువు దొరకడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం రక్షించబడి ఉన్నప్పటికీ ఆయన స్వరం మనకు వినబడుతున్నప్పుడు మనం వినలేకపోతే అదొక కోణము. మనం రక్షించబడకుండా రక్షణ కొరకు వినబడుతున్నటువంటి ఉపదేశాలను ప్రక్కన పెడుతూ నెట్టివేస్తూ వెనకడుగు వేస్తూ ఉంటే అదొక కోణము. ప్రభు స్వరమే అని అనుకుంటూ ప్రభు స్వరాన్ని వింటూ ఉన్నాం అనుకుంటూ వెలుగుదూత స్వరాన్ని వింటూ ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఈ మందిరంలో ప్రభు ఉన్నాడు, వీళ్ళతో ప్రభు ఉన్నాడు, వీళ్ళలో దేవుడు ఉన్నాడని దుర్బోధకులను, అబద్ధ ప్రవక్తలను, దయ్యపు చేష్టలు చేస్తున్న వారిని అనుసరిస్తూ ఉంటే అదొక కోణము. కనుక ఈ అంత్య దినాల్లో మనం గుర్తించవలసింది ఈ 3 కోణాల్లో ఏ కోణంలో కూడా మనం ఉండకూడదు. ఆయన స్వరాన్ని స్పష్టంగా విని ఆయన చేత శక్తి పొందుకున్న వారంగా ఆది అపోస్తల సంఘములో వారు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకున్న వారంగా మనకి మనమే వ్యక్తిగతంగా ఆయన కొరకు మండించబడుతూ, రగిలించబడుతూ ఆయన కొరకు జీవించవలసినటువంటి సమయం ఈ సమయం. ఎంతి దినాలు ఇంకను తక్కువ కాకమునిపే, ఆయన రాకమునిపే, ఇక ఈ లోకం ఈ పంచభూతములు మహావేంద్రముతో, మిక్కటమైనటువంటి వేంద్రముతో లయము కాకమునిపే మనము ఆయన సన్నిధికి చేరాలి. మనం ఆయనకు తలుపు తీయాలి. ప్రకటన గ్రంథంలో కూడా మనం ఇదే విషయాన్ని గమనిస్తాం. నేను వాకిట నిలబడి తలుపు తడుచు ఉన్నాను. ఎవరు నా స్వరం విని నన్ను వారి ఇంటిలోకి ఆహ్వానిస్తారో వారితో నేను వారితో కలిసి భోజ్యము చేస్తాము అని. మనం ఆయనకు తలుపు తీసినట్లయితే ఆయన మనలోకి వస్తాడు. మన యొక్క స్థితిని ఆయన గ్రహిస్తాడు. మనకు కావలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. తృప్తిని, సంతృప్తిని, సమృద్ధిని, సంతోషాన్ని, ఆత్మీయుల ఆనందమును అనుగ్రహించి ఆయన కొరకు సాక్షిగా మనల్ని ఈ లోకంలో జీవింపచేస్తాడు. అదే మనము తలుపు తీయకుండా నాకు బలం ఉంది, నాకు శక్తి ఉన్నది, నాకు అధికార బలం ఉంది, నాకు ధన బలం ఉన్నది, నాకు సౌందర్యం ఉన్నది, బంధుమిత్రుల బలం ఉన్నది, దేహ బలం ఉన్నది అని అనుకుంటూ ఉంటే ఒకానొక రోజు ఆ బలాలన్నీ దూరమైపోయి బలహీనులుగా మిగిలిపోవాల్సినటువంటి సమయంలో ఒంటరిగా ఏకాకిగా ఉండి ప్రభువుకు ఇప్పుడు తలుపు దిద్దామని ప్రభు కోసం ఎదురు చూస్తే అప్పుడు ఆయన దొరకడు. సామెతల గ్రంథంలో కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాం. నీకు శ్రమ వచ్చినప్పుడు నేను నవ్వుతాను అని అంటారు. ఎందుకని ప్రభువా నువ్వు నాకు శ్రమ వచ్చినప్పుడు నవ్వుతావు అని అంటే, నీకు శ్రమ రాకమునిపే నేను నీ కొరకు నీ ద్వారం ఎదుట నిలిచి ఉన్నాను. నీవు శ్రమలో పడకుండా నిమిత్తం నేను ఈ ప్రక్కన ఉండి నిన్ను తప్పించాలని, నిన్ను ఎత్తుకోవాలని, నీ బ్రతుకును వెలిగింపచేయాలని నేను నీ చెద్దకు చేరాను. కానీ నువ్వు నా స్వరాన్ని వెనక నన్ను విసర్జించి ఆత్మీయ జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి పరిశుద్ధతను, పవిత్రతను, సేవకుని సహవాసాన్ని విసర్జించి సత్య సహవాసంలో చేరక సఖ్యతను, సమాధానాన్ని, ప్రేమను పొందుకోలేక ఇంకను గర్వముతో, ఈర్ష్యతో, అహంకారముతో, ప్రేమరహితముగాను, అనురాగరహితముగాను, ద్వేషాలతోనూ, ఉద్రేకాలతోనూ, దొంగతనాలతోనూ, వ్యభిచారాలతోనూ, అబద్ధాలతోనూ, సరస్సుక్తులతోనూ, కాముకత్వముతోనూ, ముసలమ ముచ్చట్లతోనూ నువ్వు పాపంలో నిలిచిపోయి నన్ను విసర్జించావు. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చినటువంటి శ్రమల్లో నేను నవ్వుతున్నాను అని అంటాడు ప్రభు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన రెండవ రాకడ నిశ్చయముగా రాబోతున్నది. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని ఇప్పుడు ఆయనను హృదయములకు చేర్చుకుంటారో వారితో ఆయన ఉంటాడు. ఆయన ఉండు నిత్యరాజ్యానికి వారిని వారసులుగా తీసుకుని పోతాడు. ఇంకను వెనక వాక్యాన్ని విసర్జించి ఉపదేశాన్ని వ్యంగ్యంగా ఎంచుతూ ఇలాంటి మాటలు ఎన్నో విన్నాము, ఇది మాకు అక్కర్లేదు అనుకుంటూ నిర్లక్ష్య స్వభావముతో నిరీక్షణ లేని వారుగా నిలిచిపోతే
ఆ రోజున సిగ్గుపడవలసి వస్తుంది. ఆ రోజున తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రొమ్ములు బాదుకోవలసి వస్తుంది. దేవుని నుండి దూరము చేయబడి దేవుని చేత విసర్జించబడి నరకములో త్రోయబడవలసి వస్తుంది. కనుక ఈ సత్యవాక్యము చేత, ఈ క్లుప్త సందేశముల చేత మనం ఆయన స్వరం వినిన తోడనే, ఆయన ఉపదేశం వినిన తోడనే, ఈ వాక్యం మనకు వినబడుతున్న వెంటనే మనం ఆయనకు తలుపు తీద్దాం, ఆయనను మనలోకి ఆహ్వానిద్దాం, రక్షణ పొందుకుందాం, ఆయన రక్త మాంసాల పాలిభాగస్థులం అవుదాం, ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం, ఆయన స్వరూపులకు మార్చబడదాం, ఆయన రాకడకు మనం సంపూర్ణంగా మార్చబడి సిద్ధపడదాం, ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈ నది మాట ప్రతి మన హృదయం నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువే, వాక్యాన్ని ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు పిలిచినప్పుడు మేము పలకకపోతే, మేము మీ కొరకు ఎదురు చూచినప్పుడు మీరు దొరకరని నీ వాక్యము చేత మమ్మను మరొకసారి గుచ్చి నొప్పింపచేసి తట్టి లేవనెత్తినందుకు నీకు స్తోత్రము తండ్రి. వాక్యను ప్రతి వారు నీ స్వరాన్ని విని రక్షణ లేని వారు రక్షణ పొందుకుంటకు, పాపాన్ని విసర్జించి పరిశుద్ధులుగా మార్చబట్టుకు, ఇంక నీ రక్తమాంసాల పాలిభాగస్తులకు సంపూర్ణతకు సాగిపోటకు సహాయం అనుగ్రహించండి. నీతో వారు, వారితో మీరు ఉండునట్లుగా ఆత్మీయ అనుభవంలోనికి నడిపించండి. ఇంక వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమశలో తీర్చి నీ రాహడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.